ఈ వీడియోలో తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ, ఈ అక్షరము కీ. కీకి కా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే కే ఐ కీ అని రాయాలి. అలాగే కీ అక్షరానికి ఒత్తు కా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని కొంచెం గట్టిగా ఒత్తి పలకాలి. ఖీ అని పలకాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే కే హెచ్ ఐ ఖీ ఈ విధంగా రాయాలి. ఖీ అక్షరానికి ఒత్తు కా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఇంగ్లీష్లో కే కే హెచ్ ఐ ఖీ. ఒత్తు కా యొక్క ఒత్తు రాసినప్పుడు కే పక్కన హెచ్ రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. అలాగే కీ అక్షరము కీకి గా ఒత్తు ఈ విధంగా రాయాలి. అలాగే ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ ఐ ఈ విధంగా రాయాలి. కీకి గా ఒత్తు పలకడం కొంచెం కష్టంగా ఉంటుంది. అయినప్పటికీ కీ అక్షరానికి గా ఒత్తు ఎలా రాయాలి అంటే ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ ఐ ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరానికి ఒత్తు గా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జీ హెచ్ ఐ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము కీ అక్షరానికి చా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే సి హెచ్ ఐ చి ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరము కీ అక్షరానికి జా ఒత్తు ఈ విధంగా రాయాలి. చ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే జే ఐ ఈ విధంగా రాయాలి. కేజేఐ క్షి. అలాగే ఖీ అక్షరము ఈ అక్షరానికి ఒత్తు ఝా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఒత్తు ఝా యొక్క ఒత్తు రాస్తున్నాం కాబట్టి జే పక్కన హెచ్ రాయాలి. కే జే హెచ్ ఐ ఈ విధంగా రాయాలి. ఇది మామూలు జా ఒత్తు కాబట్టి జే పక్కన హెచ్ రాయము. ఒత్తు జా యొక్క ఒత్తు రాసినప్పుడు జే పక్కన హెచ్ రాయాలి. ఈ విధంగా తెలుగు అక్షరాల ఒత్తులను రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము కీ అక్షరానికి టా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఠీ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ ఐ ఈ విధంగా రాయాలి. ఠీ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ ఐ ఇలా రాయాలి. అలాగే ఈ అక్షరము కీ అక్షరము కీ అక్షరానికి టా ఒత్తు ఒత్తు ఠా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే టీ హెచ్ ఐ ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఒత్తు ఠా యొక్క ఒత్తు వచ్చింది కాబట్టి టీ పక్కన హెచ్ రాయాలి. అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. ఈ అక్షరము కీ ఈ అక్షరానికి డా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కే డి ఐ డి ఈ విధంగా రాయాలి. అలాగే
కీకి ఒత్తు డా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఒత్తు డా యొక్క ఒత్తు రాసాం కాబట్టి కే డి పక్కన హెచ్ రాయాలి. ఓకే, ఒత్తు డా యొక్క ఒత్తు రాసాం కాబట్టి డి పక్కన హెచ్ రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో కేడిహెచ్ఐ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరానికి అణావత్తు ఈ విధంగా రాయాలి. క్ని ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KNI క్ని ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి అణావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KNI క్ని ఈ విధంగా రాయాలి. అలాగే ఈ అక్షరానికి కీ అక్షరానికి తావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KTI క్తి ఇట్లా రాయాలి. కీకి తావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KTI ఇలా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు తా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KTHI క్తి ఈ విధంగా రాయాలి. ఇక్కడ ఒత్తు తా యొక్క ఒత్తు రాసాం కాబట్టి టీ పక్కన హెచ్ రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము కీ అక్షరానికి దా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KDI ఈ విధంగా రాయాలి. ఇది అలాగే కీ అక్షరము ఈ అక్షరానికి ఒత్తు దా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KDHI థి ఈ విధంగా రాయాలి. కీ అక్షరము కీ అక్షరానికి నా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KNI క్ని ఈ విధంగా రాయాలి. కీకి నా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KNI క్ని ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము ఈ అక్షరానికి పావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని క్పి ఇంగ్లీష్లో KPI క్పి ఈ విధంగా రాయాలి. కాకి పావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KPI క్పి ఈ విధంగా రాయాలి. కీ అక్షరానికి ఒత్తు పా యొక్క ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KPHI క్పి ఇట్లా రాయాలి. అలాగే కీ అక్షరము కీ అక్షరానికి బావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KBI గ్భి గ్భ ఈ విధంగా రాయాలి. కీకి బావత్తు ఇలా రాయాలి. ఇంగ్లీష్లో KBI ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలను ఇంగ్లీష్లో ఎలా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరము కీ అక్షరానికి మా ఒత్తు ఈ విధంగా రాయాలి. లేదా కీకి మా ఒత్తు ఇలా కూడా రాయవచ్చును. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KMI
క్మీ ఈ విధంగా రాయాలి. కీకి మా ఒత్తు ఇలా రాయాలి లేదా ఇలా రాయొచ్చు. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KMI క్మీ ఈ విధంగా రాయాలి. కీ అక్షరము, ఈ అక్షరానికి యా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KYI కీ ఈ విధంగా రాయాలి. కీకి యావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KYI ఈ విధంగా రాయాలి. అలాగే మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు, ఆ అక్షరాలు ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ తెలుగు అక్షరము కీకి రావత్తు ఈ విధంగా రాయాలి. క్రీ ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KRI క్రీ ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరానికి లావత్తు ఈ విధంగా రాయాలి. క్లీ ఈ అక్షరాన్ని KLI క్లీ ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు ఆ అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కీ అక్షరానికి వావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని KVI ఈ విధంగా ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ వి బదులు W కూడా రాయవచ్చును. కీకి వావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KVI క్వీ. అలాగే కీ అక్షరానికి సావత్తు ఈ విధంగా రాయాలి. క్సి ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KSI ఈ విధంగా రాయాలి. అలాగే కీ అక్షరానికి షావత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KSHI క్షి ఈ విధంగా రాయాలి. మరికొన్ని ముఖ్యమైనటువంటి తెలుగు అక్షరాల ఒత్తులు మరియు అక్షరాలను ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలో తెలుసుకుంటున్నారు. కీ అక్షరానికి షా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KSHI ఈ విధంగా క్షి ఇట్లా రాయాలి. కీకి షా ఒత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KSHI. అలాగే కీ అక్షరానికి క్షా ఒత్తు ఈ విధంగా రాయాలి. ఈ అక్షరాన్ని క్షి ఇంగ్లీష్లో KSHI ఈ విధంగా రాయాలి లేదా KXI ఇలా కూడా రాయవచ్చును. కీకి క్షావత్తు ఇలా రాయాలి. ఈ అక్షరాన్ని ఇంగ్లీష్లో KSHI ఇలా రాయొచ్చు లేదా KXI క్షి ఇలా కూడా రాయవచ్చును.